ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మలందరినీ కన్న దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పము మేరకు దివి నుండి భూమికి దిగి వచ్చిన మేము మీ ఇష్టాన్ని మరిచి మా ఇష్టాన్ని నెరవేర్చుకుని మా అపరాధముల చేత చనిపోయిన వారమై ఉండగా, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును మాకు మార్గదర్శకుడిగా ఇచ్చి ఆయన రక్తంలో మా పాపాలను కడిగి ఇంకనూ కడుగుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దయగల మా దేవుడా, ఇదిగో మా జీవితంలో ఈ భూమి మీద మరొక దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేమేం చేయాలో ముందుగానే మరి మా కోసం రాయించి దాని ప్రకారంగా మాకు బ్రతకనిచ్చి దేవా ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా సొంత పనులతో పాటు మరి యేసుక్రీస్తు కార్యములను చూసే భాగ్యము మాకు ఇచ్చారు. అదే మాకు 10,000. దేవా, ఈ భాగ్యం లేక అనేక మంది నశించిపోతున్నారు. మాకు దొరికిన ఈ మేలు అనేక మందికి పంచగలుగునట్లు నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి మా అందరికీ అనుగ్రహించుమని ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి వారము, ప్రతి నెల, మా జీవితంలోని ప్రతి క్షణం మీ మహిమార్థమై బ్రతికి, దేవా, మేము మా జీవితంలో చివరి క్షణంలో మీ చేత మహిమ, ఘనత, ప్రభావాలు పొందగలిగే దశకు చేరగలుగునట్లు మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించుమని మీ ఆత్మ చేత ముద్రించి మేము మీ వాక్యపు వెలుగులో నడుచుచుండగా కుడికైనను ఎడమకైనను తప్పిపోకుండా, తొలగిపోకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని రక్షణలోనికి నడిపించగలిగే భాగ్యము మాకు అనుగ్రహించుమని దేవా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, బలమైన క్షణంలోనూ బలహీనమైన క్షణంలోనూ, అనుకూల సమయమందును అననుకూల సమయమందును నాయన నీ పని చేసి నిన్ను స్తుతించగలిగే భాగ్యమే మాకు ఇవ్వమని, మాకున్న సమస్త విధములైన అనుభవ జ్ఞానాన్ని ఈ యొక్క సువార్త ప్రకటన విషయంలో ఉపయోగించుకొని శ్రేష్టమైన ప్రతి ఈవిని మీ నుంచి పొందగలిగే భాగ్యము మాకు అనుగ్రహించుమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, కొద్దిసేపు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా, సహాయం దయచేయమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు రాజ్యమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవునికి ఆ ప్రభువైన క్రీస్తు ద్వారానే వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మరి అనుకోని పరిస్థితుల్లో అనారోగ్య కారణంగా మరి కూర్చొని చెప్తున్నాను. మీకెలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే నిలబడి ఉత్తేజంగా మాట్లాడింది వేరు, కూర్చుంటే ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ యాక్షన్ ఉంటుందో లేదో అని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరే చెప్పాలి. పోతే ఈరోజు మన ముందున్న వాక్యం దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుణ్ణి మనం ఎలా చూడాలి? నాటి ఆది మానవుడైన ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మానవుడు దేవుని గురించి ఇంకా మిస్టరీలోనే ఉన్నాడు. ప్రతిసారి దేవుణ్ణి చూడాలని, దేవుని స్వరం వినాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో సంబంధం కలుపుకోవాలని
ఎంతోమంది ఊబిళ్ళూరుతున్నా దేవుడు మనిషి కాడు గనక, దేవుడు ఆత్మ అని చెప్పాడు గనక, దేవుడు శక్తి అని చెప్పాడు గనక మనుషులతో ఉన్నంత సంబంధం దేవునితో మనకు ఉండలేకపోతుంది. అవునా కదా? మనలాంటి సాటి మనిషితో ఎంత సంబంధం ఉన్నదో, స్నేహితుడా, భార్య, భర్త, మిత్రుడా, అన్న, తమ్ముడా, వీళ్ళతో ఉన్నంత సాన్నిధ్యం, అవునా కదా? స్నేహబంధము, అనురాగ బంధము, ఆప్యాయతను మనకు దేవుని విషయంలో కొరవడుతున్నది. ఎందుకంటే దేవుణ్ణి అందుకోలేకపోతున్నాం, చూడాలనుకుంటున్నాం, చూడలేకపోతున్నాం. ఎంతోమంది తెలివైన మోసగాళ్ళు దేవుణ్ణి చూశానని, దేవుడు ఇలా ఉంటాడని, అలా ఉంటాడని, దేవునితో నేను మాట్లాడాడని చెప్పటం మూలాన బలహీనులైన మనతోటి మాట్లాడట్లేదు కానీ పరిశుద్ధులతోటో లేకపోతే గొప్పలతోటో మాట్లాడుతుంటాడు కనుక అనిపించి వాళ్ళను మనం మహానుభావులుగా, బాబాలుగా, పెద్ద పెద్ద భక్తులుగా, జ్ఞానులుగా, యోగులుగా, ఋషులుగా, మునులుగా, రకరకాల పేర్లతో మనం వాళ్ళని గౌరవించడం కూడా జరుగుతుంది. ఎంతోమందికి కనిపిస్తున్న దేవుడు నాకు కనిపించటం లేదేంటి, నేనేమైనా పాపం చేశానా అనే ఆలోచన కూడా ఉంది. నీకే కాదు, వాళ్ళేదో పుణ్యాత్ములని మనమేదో పాపాత్ములం అనుకోవద్దు. అందరము పాపం చేస్తున్న వాళ్ళమే గనక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి దేవుడు ఎప్పుడు ఎలా మనకు ప్రత్యక్షం అవుతాడు, దేవుణ్ణి మనం ఏ రోజు చూడగలం అనే దాని మీద మనం ధ్యాస ఉంచితే పరలోకంలో ఉన్న మనం దేవునిలో ఉన్నవారమే తప్ప దేవుణ్ణి చూసి వచ్చిన వాళ్ళం కాదు. అవునా కాదా? మనిషిగా మనం ఈ యొక్క దివి నుండి భూమికి దిగి వచ్చే టైంకి ఆదాము అనే మట్టి బొమ్మలో మనం ప్రవేశించేటప్పటికీ మనము దేవునిలో ఉన్నాం. దేవునిలో ఉండి సరాసరి మట్టి బొమ్మలోనికి వచ్చాము నాసికారంధ్రంలో. అంటే దేవునిలో ఉన్నప్పుడు మనమేం దేవుణ్ణి చూసిన వాళ్ళం కదా, మనమే ఆల్రెడీ అప్పటికి దేవుళ్ళమే కనుక, దేవుడే కనుక. ఇదొక విచిత్రమైన ఆలోచన. ఎందుకంటే దేవుడు ఎవరనే పుస్తకం మరి ఈ మధ్య రాశాను, మళ్ళీ రివైజ్ చేశాను. రేపు రిలీజ్ అవుతుంది సెమినార్లో. తర్జన భర్జన ఎలా ఉంటుంది మరి పరిస్థితి అని అనుకుంటే, బైబిల్ అంతా వెతికితే ఇంతవరకు దేవుణ్ణి చూసిన వ్యక్తి ఒకే ఒకడు, ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎలా చూడగలిగాడు అంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు గనక, పరలోకంలో దేవుని యొద్ద ఉన్నవాడు గనక, అప్పటికే దేవుని కుమారుడని పిలువబడ్డాడు గనక, ఈ భూమి మీదకి రాకముందు దేవుని యొద్ద దేవుడై ఉన్నవాడు గనక ఆయన ఒక్కడే దేవుణ్ణి చూశాడు. ఇది ఇంతవరకు మీకు చాలాసార్లు చెప్పాను. అలాగే భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు కూడా దేవుణ్ణి చూడలేదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పినా నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే మీకు బోధిస్తున్నాను అన్నాడు తప్ప చూచుచున్న అనే మాట ప్రయోగించలేదు. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషిగా మట్టి బొమ్మలో జీవిస్తున్నంత కాలం ఏ మనిషి దేవుణ్ణి చూడలేదు, చూచి ఉండలేదు, చూస్తే బ్రతకడు అని కూడా మనకు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక ఖచ్చితంగా ఈ మాట నమ్మదగినది కనుక మనము జాగ్రత్తగా ఎప్పుడు మనం దేవుణ్ణి చూడాలి, ఎలా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు మనకు తండ్రి కనుక ఆ తండ్రిని మనం ఎప్పుడెప్పుడు చూడాలనే తహతహ ఉన్నది. ఇప్పుడు చెప్పిన మాటకు సాక్ష్యం యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము
38వ వచనంలో చూస్తే, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో గొప్ప మాట రాశారు. చూశారు కదా, మీ తండ్రి యొద్ద వినిన మాటలు. ఎందుకంటే సాతానును చూసే అవకాశం లేదు మనకు. సాతాను యొక్క బోధలు, సాతాను యొక్క మాటలు వినడమే తప్ప. యోహాను 8:38 నాయన, సాతానుగాడు బోధే చేస్తాడు. ఆది కాండంలో అవ్వ కూడా సాతాను చూడలేదు. తెలుసోలేదో మీకు? చూసిందంటారా? ఎందుకంటే సాతాను ఎవరు? ఆత్మ. చెడిపోయిన ఆత్మ గనక దురాత్మ. అవునా కాదా? సో ఆత్మను మనం కళ్ళతో చూడలేం. ఎప్పుడు దేవుడు ఆత్మ గనక దేవుణ్ణి చూడలేం. సాతాను కూడా ఆత్మే గనక సాతాను కూడా చూడలేము. చాలామంది దయ్యాన్ని చూశానని ఏమ్మా అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, ఆడదయ్యాన్నే చూస్తుంటారు తప్ప మగ దయ్యాన్ని ఎవడు చూసిన లేడని. దయ్యంలో కూడా ఆత్మకు కూడా లింగభేదాలు పెట్టి దుర్మార్గులు మనల్ని మోసం చేస్తున్నారు. అందుకే ఒక మాట అన్నాడు, మీరు మీ తండ్రి యొద్ద వినిన సంగతులు. ఎందుకంటే వాడు వినిపిస్తాడు. అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేయు శక్తి. ఈ మధ్య సూచక్రియలు, అద్భుతాలు చేసినట్టు చూపిస్తున్నాడు. మనవాళ్ళు కూడా దేవుని సంగతులను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ట్రెండ్ మారిందనుకోండి. అందుకే యేసు ప్రభు, నేనైతే నా తండ్రి దగ్గర చూసిన సంగతులు అన్నాడు తప్ప చూచుచున్న సంగతులు అనేవి లేవు బైబిల్లో. ఎందుకంటే ఏ మానవుడు ఎప్పుడునూ దేవుణ్ణి చూచి ఉండలేదు అని ఆయనే చెప్పాడు గనక, ఏ మానవుడు, యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు బోధ చేసేటప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మానవుడై ఉన్నాడు. మానవ ఆకారంలో ఉన్నాడు. మానవ నేత్రములు, మానవుల యొక్క సంపూర్ణ స్వభావం కలిగి ఉన్నాడు. నేను మనుష్య కుమారుణ్ణి అన్నాడు. ఆనాటి మనుషులందరూ ఈయనను మనుష్యుడు అని సాక్ష్యం ఇచ్చినారు గనక తప్పనిసరిగా ఆయన నువ్వు ఎవరు ఆయన కూడా చూసి ఉండడు గనక బైబిల్లో ఏ వాక్యము దేనికి మరి వ్యతిరేకం కాదని గుర్తుపెట్టుకుంటే, ఇన్ని సంగతులు మరి ఎప్పుడు మళ్ళా చూశాడు అంటే, యేసుప్రభు చనిపోయి తిరిగి లేపబడి ఎప్పుడైతే తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడో ఇప్పుడు తండ్రిని చూస్తున్నాడు. తండ్రి ఆజ్ఞ మేరకే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. మన సంగతులన్నీ మరి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనం చేసే ప్రతి ప్రార్థన తండ్రికి చేరుతుంది అంటే, యేసు ప్రభు మనల్ని గుర్తుపట్టి మనని గురించి తండ్రికి రెకమెండ్ చేస్తున్నాడు. సో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు కనుక ఆయన చూస్తున్నాడు. దేవదూతలు చూస్తున్నారా అని కనుక మనం అర్థం చేసుకుంటే, క్రీస్తుకు పూర్వం యెషయా చెప్పినట్టు ఆ వెలుగును, ఆయన జీవించే వెలుగును, ఆయన ఉన్న ప్రదేశాన్ని ఆనాటి దేవదూతలు చూడలేక ఏం చేస్తున్నాయట? 2 కాళ్ళతో ముఖాన్ని కప్పుకున్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండురి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. చూసారా? ఆ శరాపులు ఎవరయ్యా అంటే కింద ఒక ఫుట్ నోట్ ఇచ్చాడు. మహాదూతలు అంట. అంటే మహాదూతలు కూడా
పరలోకంలోనే ఆయనను స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 అంటూనే ఆయన యొక్క ముఖాన్ని, ఆయన యొక్క వెలుగును వెరిశాయి, అంటే కళ్ళు కప్పుకున్నాయి. కాబట్టి ఎవరూ చూడనటువంటి ఆ మహా దేవుణ్ణి, గొప్ప తండ్రిని మనం కూడా చూడాలనే ఆశ ఎప్పటి నుంచో ఉంది. పుట్టినప్పటి నుంచి ఉంది, సత్యదాకుంటుంది. ఈ లోకం గతించే వరకు ప్రతి మనిషి దేవుని మీద రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు. ఉన్నాడనొకడు, లేడనొకడు, ఉంటే చూపించమని ఒకడు, ఉంటే కనబడమని మరొకడు, లేదు కనబడ్డాడు నేను చూశాను, ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పేవాడు ఒకడు. ఇలా ఈ సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి వారన్నిటికీ దేవుడు సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఒకసారి వాటికి తెరదించాడు, అంటే సమాధానం చెప్పాడు. ఎప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ దేవుణ్ణి చూస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మాత్రమే ఈ విషయం జరుగుతుంది అని తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అంటే క్రీస్తు రెండవ రాకడలో, క్రీస్తు యొక్క రెండవ రాకడ లేదా మహా తీర్పు దినం, ఈ ప్రపంచానికి జరిగే తీర్పు దినం, ఈ లోకాంతపు దినంలో యేసుక్రీస్తుతో పాటు దేవుడు కూడా ఆకాశంలోనికి, అనగా ఆకాశము తెరుచుకున్నప్పుడు యేసుక్రీస్తుతో పాటు దేవుడు వస్తున్నప్పుడు ముందుగా చనిపోయిన వాళ్ళు తీసుకొని లేపి వాళ్ళతో పాటు ఒక గుంపుగా దిగి వచ్చినట్టుగా అప్పుడు మనం వాళ్ళను చూస్తాము అన్నట్టుగా చెప్తున్నాడు. శరీరంలో ఉన్నప్పుడు మనం చూడలేము, మళ్ళీ అది కూడా కరెక్ట్గా ఆలోచించాలి. మరి ఎప్పుడు చూస్తాము అంటే ఒక క్షణములోనే ఏమన్నాడు, కనురెప్ప పాటులో మనము మార్పు చెందుతాము. బ్రతికున్న మనము కూడా ఒకవేళ ఈరోజు ఈ క్షణంలో వచ్చాడు అనుకోండి, దీనికంటే ముందు చనిపోయిన వాళ్ళు లేస్తారు, అలా లేచిన వాళ్ళు సరాసరి పైకి వెళ్ళిపోతారు, అలా యేసుప్రభుని దేవుని ఎదుర్కొని మళ్ళీ మనకు వస్తుంటారు. ఈ లోపల భూమి మీద ఉన్న మనం సజీవులమైన వారు. అప్పటికి ఆయన పౌలు సజీవుడైతే అన్నాడు అన్నమాట. సో మనం కూడా అలాగే సజీవులై ఉంటే క్షణంలో మార్పు చెందితే అప్పుడు చూస్తాం మనం అదే విషయాన్ని. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, కాలం సంపూర్ణం కావాలి అంటే దేవుడు మనుషులకు ఇచ్చిన ఇది కావాలి అని అనుకున్నాడు గనక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎప్పుడు చూస్తాము, ఎలా చూస్తాము, ఎవరు చూస్తాము అనేది కనుక మనం ఆలోచనలోనికి వెళ్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, ఎన్నున్నాయమ్మా, ఎన్ని సంపాదించుకోవాలంటే మనిషి? సుమారు ముందు నీతి. ఏంటా నీతి? దేవుని నీతి. యేసు దేవుని కుమారుడని ఒప్పుకో, దేవుడు ఆయనను మృతులలో నుండని లేపెనని నీ హృదయబద్దు విశ్వసించు. ఆయనే దేవుడని కాక
ఆయనే దేవుడు, దేవుని కుమారుడని ఈ రీతిలో కూడా ఈరోజు క్రైస్తవ్యం లేదు. ఈ రీతిని సంపాదించడానికి కూడా వాళ్ళ మనసులు హెజిటేట్ అవుతున్నాయి. అందుకని ముందు నీతి. ఒకప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మనమైతే యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మితే మనకది నీతిగా ఎంచబడుతున్నది. నిబంధన తేడా. కాబట్టి దీన్ని సంపాదించుకో. తర్వాత భక్తి. అంటే భక్తి ఎలా వస్తుంది? దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడం భక్తి. దేవుణ్ణి దేవునిగా నేర్చుకోవడం భక్తి. యెహోవా యందలి భయభక్తులకు సూచన ఏంటంటే యోబు గ్రంథం కదా, చెడుతనాన్ని విసర్జించి ఆయన జ్ఞానాన్ని, యోబు గ్రంథము 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయం, అదే 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. భయభక్తులు అంటే క్రీస్తుని గురించి నేర్చుకోవడం, క్రీస్తు వైపు చూడడం, క్రీస్తులాగా బ్రతకడం. ఇది జ్ఞానం అనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అంటే భయము భక్తి. దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉందంటే మోకాళ్ళుని ప్రదక్షిణలు చేయడం కాదు. మోకాళ్ళు లేవకుండా చాలా మంది చూపిస్తుంటారు. మోకాళ్ళు లేస్తే తప్ప నీకు భక్తి లేదు, నీ మోకాళ్ళు కాయలు కాసినాయి అంటాడు ఒకడు. కాయలు కాయాలనా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు చాలాసార్లు డౌట్ వస్తుంది. కాబట్టి దేవుని జ్ఞానాన్ని ఎంత నేర్చుకుంటున్నావు, ఆ జ్ఞానాన్ని ఎలా కలిగి ఉన్నావు, అంటే యేసులా ఎలా బ్రతుకుతున్నావు. ఆయన జీవించినంత కాలము యేసు ప్రభు మరి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులతో బ్రతికాడనుంది గనక అలా బ్రతకడం భక్తి. తర్వాత విశ్వాసం. విశ్వాసం అంటే మళ్ళా సేమ్ థింగ్, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆ విశ్వాసంలో మనం బ్రతకాలి. ప్రేమను గురించి కూడా మీకు మరి చాలాసార్లు చెప్పాను గనక, అనేకులను పరలోకానికి తీసుకెళ్ళడానికి నిన్ను నువ్వు చంపుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడం కాదు. నేను గొప్ప, నాది గొప్ప, నేనే రైటు అనేదాన్ని ఈగో, మనిషిలో ఉన్న ఈగోను చంపుకోవడం. నా అంత గొప్పోళ్ళు లేరు, నేనే మంచోళ్ళని, అవతలోళ్ళు మంచోళ్ళు గారు. అంటే పరిసయ్యుల క్యారెక్టర్ ఉంటుంది చూసావా, సుంకరి పరిసయ్యుల టైపు. సో ఎప్పుడైనా నువ్వు పరిసయ్యులాగా ఉండకూడదు, సుంకరిలాగా ఉండాలి. సో అది మనకు ప్రేమను గుర్తు చేస్తుంటుంది. ఓర్పు, ఇది చాలామందికి లేదు, ఉండదు. ఇది ఒక్కటి ఉంటే జీవితాన్ని ఎంతైనా జయించవచ్చు. ఎంత చెప్పినా అప్పుడప్పుడు చెప్పినోడు కూడా చేయలేని పరిస్థితిలో ఉంటాడు, ఇంక్లూడింగ్ మీ. ఓకే, దీన్ని సంపాదించడానికి ప్రయాసపడుతున్నాం, అంటే కష్టపడుతున్నాం. సాత్వికమును తగ్గింపు మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఓర్పు, సాత్వికం ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. అంటే ప్రపంచాన్ని అంటే యుద్ధాలు చేసి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి హృదయాన్ని గెలుచుకోవచ్చు. ప్రతి మనిషి హృదయంలో మనం స్థానం సంపాదించుకోవచ్చు. ప్రతి మనిషి తలెత్తి మనకు అన్నా వందనాలన్నా, అక్క వందనాల కానీ తల దించి చెప్పే పరిస్థితి ఉంటుంది కనుక ఇది సాధించిన వాడు చాలా గొప్పోడు. అందుకే దీన్ని సంపాదించు అంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పాడో దానికి ముందు కూడా చెప్తాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి దేనిని తీసుకురాలేదు, దీనిలో నుంచి ఏమి. ఈ సత్యము అన్యుడైన ఒక మహారాజు లోకాన్ని సంపాదించాలని ఎక్కడి నుంచి గ్రీకు దేశస్థుడైన గ్రీకు వీరుడు ఎక్కడికి వచ్చాడట, ఇండియా వరకు వచ్చి జయించి పోయేటప్పుడు దారి మధ్యలో చచ్చిపోయే ముందు ఒక మాట చెప్పాడట. ఏమని? నా రిక్త హస్తాలను బయట పెట్టండి, నా పెట్టుంటుంది కదా, పెట్టకు 2 చేతులు పైన పెట్టండి,
మొత్తం పెట్టే మూసేసి సమాధి చేయండి అన్నట్టు. ఎందుకురా అని అడిగితే, నేను ఖాళీ హస్తాలతో వచ్చాను, ఈ లోకాన్ని జయించాలని ప్రయాసపడ్డాను, సంపాదించాలని ప్రయాసపడ్డాను, కానీ ఏమి తీసుకొని పోతలేను, కాబట్టి ప్రపంచం దీన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నాడు అంటాడు. అనేక పుస్తకాల్లో రాసి. కనీసం జయించినోడికైనా ఇది వేస్ట్ అనే ఆలోచన వచ్చింది. కానీ ఈ భూమి మీద జయించాను నేనని చెప్పుకున్న వాడికి మాత్రం ఆలోచన వస్తలేదు, ఇంకా సంపాదించాలి. అవునా కదా? ఎందుకంటే ఉల్టా చెప్పేది ఏందో తెలుసా? ఆనాడు సౌలు చెప్పినట్టు నీ సేవ కోసమే అంటాడు ఇప్పుడు. అవునా కదా? ఒకడు 500 ఎకరాలు కొన్నాడట దేవుని కోసం. ఎందుకురా అంటే సేవ కోసం అంటాడు. అవునా కదా? మీరు 200 ఎకరాల కోట్లు సంపాదించాడు. ఎందుకురా అంటే దేవుని సేవ కోసం. 10 కోట్ల బిల్డింగ్ కట్టానంటే ఎందుకురా అంటే దేవుని సేవ కోసం అంటాడు. అంటే సౌలు లాంటి క్యారెక్టరే ఈరోజు మనుషుల్లో ఉన్నది తప్ప, తప్పనిసరిగా దేవుడు సమయాల ద్వారా హెచ్చరిస్తుంటాడు. మరి సమస్య ఎప్పటికైనా ఇది నడుస్తూనే ఉంటుంది. ఈరోజు అనేక మంది డబ్బులు ఎలా సంపాదించాలి అనేదే తప్ప దేవుని కోసం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, దేవుని సేవ కోసం నేను నా దగ్గర ఉన్న ప్రతి పైసా ఎలా నేను ఖర్చు పెట్టాలి అనే ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాను. ఇది సంపాదించడానికి ప్రయత్నించండి, అప్పుడే మీరు ఖచ్చితంగా. అందుకే ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తలో, ఏమంటాడు? వారు దేవుణ్ణి చూచెదరు. 5వ అధ్యాయము. ఎవరు వాళ్ళు దేవుణ్ణి చూసేవాళ్ళు? లోక విషయమయ్యా, ఆత్మ విషయమై, శరీర విషయమై కాకుండా ఆత్మ విషయం, హృదయ శుద్ధి గలవారు. దాన్ని అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిందంతా ఇదే. హృదయం అన్నిటికంటే ఘోరమైంది కనుక, ఘోరమైంది ఎందుకంటే లోకాన్ని సంపాదించాలి, లోకాశలు సంపాదించుకోవాలా, మనుషుల యొక్క మెప్పు పొందాలి, నేనే గొప్ప నడిపించుకోవాలనే పాడు ఆలోచన ఉన్నది తప్ప దేవుని దృష్టిలో పడాలి, దేవుడు హృదయాన్ని చూస్తాడు కనుక హృదయం శుద్ధి చేసుకోవాలనే ఆలోచన లేకుండా ఈరోజు అనేక మంది దైవజనులు, దేవుని సేవకులు బ్రతకడం మూలాన్నే ఈరోజు సంఘం ఇన్ని ముక్కలైపోయింది. ఇన్ని రకాలుగా డినామినేషన్స్ వచ్చాయి, ఇన్ని రకాలుగా మనల్ని మనమే కొట్టుకు చచ్చిపోతున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో ఆలోచిస్తే భయం వేస్తుంది. ఎందుకంటే సత్యానికి సమాధి కట్టి, సువార్తకు సమాధి కట్టి, యేసు చేసిన త్యాగానికి సమాధి కట్టే పరిస్థితి దాపురించింది. విశ్వాసం అనేది కనబడని, కనుచూపు మేరలో కనబడని పరిస్థితి, కాగడా వెతికినా దొరకని పరిస్థితి వచ్చే సమయం ఆసన్నమైంది కనుక దేవుడు ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు చదివినా ఒళ్ళు జలధరించాలి, భయం అవ్వాలి. కానీ బొత్తిగా ఈ భయభక్తులు కానరావట్లేదు ఈరోజు. ముఖ్యంగా దేవుని సేవకులలోనే. నార్మల్ క్రైస్తవుడు మామూలుగానే ఉన్నాడు తప్ప, ఎందుకంటే భయభక్తులతోనే ఉన్నాడు. ఎందుకున్నాడు, ఎట్లా ఉన్నాడు అంటే, గుడిసున్నాడు ఇంకా గుడిసెలోనే ఉన్నాడు, నో ప్రాబ్లం. వాడే ధారాళంగా దేవునికి ఇవ్వగలడు. ఏమా ఏదైనా చేసినా మీరు కనుక గమనిస్తే వాళ్ళే బాగా వచ్చినట్టు, వాళ్ళే ఇది చేసినట్టు ఉంటుంది. కానీ డబ్బు ఉన్నోడు, దేవుని సేవకు సమర్పించుకున్నాడు భయభక్తులు చూడండి మీరు. దేవుని కోసం ఏమిస్తున్నాడు ఎన్నోసార్లు మీకు చెప్తున్నాడు. అందుకే వీళ్ళందరినీ దేవుడు ఏమని పిలిచాడు అంటే, బోధకులను మాత్రం నాయకులు అన్నాడు, వాళ్ళనే మేకలు అన్నాడు. సంఘ నాయకులే మేకలు. మేకల కోసం ఏదెదురు చూస్తుందట? నిత్యాగ్ని దండన. ఈరోజు ప్రతి వాళ్ళు చూస్తే దేవుని ఇల్లుండదు మొదట, తెలుసు కదండి అందరికీ. బైబిల్ పట్టుకున్న తర్వాతనే 10 మంది దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసి గుడి కడదాం బ్రదర్, సంఘం కడదాం బ్రదర్ అంటాడు. అప్పుడు ఆస్తి కొని దాని రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి సరే ఎవరు తెలియకుండా తన పేరు మీద పెట్టేసుకుంటాడు. ఇచ్చిందేమో మందందరి కానుకలు, రిజిస్ట్రేషన్ ఏమో వీడి పేరు మీద ఉండదు. ఎందుకంటే వీని తర్వాత మళ్ళీ ఇటు కొడుకే చేయాలడా, లేకపోతే ఈయన బామ్మర్ చేయాలా, లేకపోతే ఈయన అల్లుడు చేయాలా, ఇంకోటి ఎవడో చేయాలా. ఏమ్మా కరెక్టా కాదా? ఇది సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. మళ్ళా మమ్మల్ని చూడు తెల్లబట్టలు వేసుకున్నాం, మేమే పరిశుద్ధులం. అవునా కదా? మేమే దేవుని యాజకులం, మేము తప్ప మీకు దిక్కులేదు, మేము రాకపోతే మీ ఇంట్లో కార్యమే జరగకూడదు అంటున్నారు.
నిన్న మొన్న అనుకుంటా కదా 27వ తారీఖున మా చుట్టాల ఇంట్లో ఒక ఫంక్షన్ అయింది. పాపం సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు 21st చేయాలి. అమ్మాయి డెలివరీ అయింది. సంఘం దగ్గరికి వెళ్తే ఏమంటారు వాళ్ళ సంఘం దగ్గర, అబ్బే మేము చేయమంటాడు. ఎందుకురా అని అడిగితే లెంట్ డేస్ ఇవి, అందుకని మీరు 21st డే అంటే శుభకార్యం చేసుకోకూడదు. ఇంటోడికేమో ఫంక్షన్ చేసుకోవాలని ఆశ. అది తప్పే, ఓకే, వాక్యానుసారం కాదు, వాళ్ళ ఏదో డెవలపింగ్ కాబట్టి ఎట్లయినా లోకం లేకపోతే ఒప్పుకోరు కదా. ఈ సంఘం గురించి అయినా మనం చేయాలి. మేము రామంటారు, మేము వస్తేనే మీరు ఫంక్షన్ చేసుకోవాలా, లేకపోతే వద్దంటారు. ఎలా కాదో చూస్తానులే అని మనం జరిగించినాం, అది వేరే విషయం. ఎందుకంటే మనం లెంట్ డేస్ కోసం బాధపడే వాళ్ళం కాదు, భయపడే వాళ్ళం కాదు, పట్టించుకునే వాళ్ళం కాదు. మనం ప్రతిదినము ఆనందించే వాళ్ళం, ప్రతిదినము శుభ దినంగా భావించే వాళ్ళమే. కనుక ఇలా హృదయశుద్ధి లేకుండా ఈ లోకాశల మీద బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక వీళ్ళెవరూ దేవుని చూసే ప్రసక్తే లేదు. అలా చూడాలి అని దేవుని కోసం భయభక్తులతో బతికి ఇవన్నీ సంపాదించుకున్నా, ఇన్ని గుణగణాలను నువ్వు సంపాదించుకున్నా, బతుకున్నప్పుడు దేవుని చూడలేవు. అది కూడా పెద్ద భయంకరమైన స్థితే. ఆలోచిస్తే ఇంత బతికినా కానీ కనబడ్డంటే కనబడ్డంతే. ఇలా విశ్వసించాలి. నువ్వు విశ్వాసం అంటే ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఎందుక పేతురు అంటాడు, ఇప్పుడు మీరు ఆయనను చూడకయే విశ్వసించుతున్నారు, చూస్తే విశ్వాసం కాదు. ఉందా లేదా? పేతురు రాసిన పత్రిక ఇవన్నీ రేపటి దాంట్లో కొంచెం వస్తుంటాయి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని పైన చెప్తున్నాడు, నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎందుకంటే ఈ బాధ దుఃఖాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం అంటే మన అవసరాలని, అవే ప్రాముఖ్యమైనవని, అందుకని క్షణకాలంలో ఉన్నదే అత్యవసరం అని మనం ఆలోచిస్తున్న కనుక దుఃఖం ఉంది. కానీ ఇదొక్కటి జయించగలిగితే అసలు మనకి బాధ ఉండదు. కానీ ఏం చేస్తాం, దీన్ని జయించలేక అలా జయించాడు పౌలు. అందుకే ఆస్తిని అంతా పెంటగాయించుకున్నాడు, హృదయశుద్ధి కలిగి బ్రతికాడు. నేను వెళ్ళి క్రీస్తుతో బ్రతకాలనుకున్నాడు. ఒక యేసుక్రీస్తు అలాగా ఆలోచించాడు. కొందరు విశ్వాస వీరులు, ఒక హానోక్ కానీ, ఒక ఏలియా కానీ, అందరు భక్తులు ఏదైతే హెబ్రీ పత్రిక 11లో చెప్పబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ విశ్వాస వీరులే, హృదయశుద్ధి గలవారే. అయినా వాళ్ళెవరూ దేవుణ్ణి చూడలేదు. ఎప్పుడు చూస్తారు అంటే ఇదిగో యేసుక్రీస్తు 2వ రాకడలో అదే చెప్తూ, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడక విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. చాలు. విశ్వాసం అంటే వెలుచూపుల వలన కలిగినది కాదని ఇవన్నీ రేపు చెప్తానులేండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం యేసుక్రీస్తును కూడా మనం చూడలేదు అని, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత 1వ శతాబ్దంలో ఉన్న జనాల అదృష్టవంతులు. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూశారు, యేసుక్రీస్తును స్వయంగా చూశారు, ఆయన ప్రత్యక్షతను కూడా చూశారు. ప్రత్యక్షత వేరు, మనిషిగా ఆయనను చూడడం వేరు. ప్రత్యక్షత ఏంటి? ఆయనే దేవుని కుమారుడని బయలుపరచబడుట. ఇంతకుముందు మార్క్స్ వారు చదివాం మనం 15వ అధ్యాయంలో. ఒక శతాధిపతి ఏమంటున్నాడు? నిజముగా ఆయన దేవుని
కుమారుడు అన్నాడు. అంటే యేసెవరో ప్రపంచానికి, ఈవెన్ ఇశ్రాయేళ్లకు కూడా ఆ రోజు ప్రత్యక్షపరచబడింది. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము, క్రీస్తు మరణ దినం. బైబిల్లో రెండు దినాలు ఉన్నాయి. ఒకటి యెహోవా ఏర్పాటు చేసిన దినం, అది గుడ్ ఫ్రైడే అని మనం అంటున్నాం ఈరోజు. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు దినం. యేసుక్రీస్తు దినం అని దానికి పేరు పెట్టాడు. అది రెండవ రాకడ దినం. ఈ రెండిట్లలో యేసు ప్రత్యక్షమవుతాడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు. యెహోవా ఏర్పాటు చేసిన దినాన నిజంగా ఈయన దేవుని కుమారుడు, దేవుడున్నాడు అని ఆ రోజు అన్యులకు తెలిసింది. మొత్తం ప్రత్యక్షపరచబడ్డారు. కాకపోతే యేసు కనబడ్డాడు, దేవుడు కనబడలేదు. ఈ రోజు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో తీర్పు దినం, మన అంత్య దినం, లేకపోతే ఈ లోకాంత దినంలో ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? తిమోతికి వెళ్ళాలి. ముగించుకుందాం. తిమోతికి వెళ్ళి వీటన్నిటి యొక్క కంక్లూజన్లో పదమూడవ వచనం చదువుకొని చివరి 16 వరకు చదువుకుంటే, జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతుని వద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్షి, దానికంటే ముందు చదవలేదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఒప్పుకున్న దానికి నిలబడాలి. నేనెప్పుడు అదే ఆలోచిస్తుంటాను. ఎక్కువ పాటలు ఎందుకు రావంటే, పాటలు ఎందుకంటే పాటల్లో చాలా వరకు ఒప్పుకోలు ఉంటుంది. అంతే కదా. పాట పాడాం, యేసుతో టీవీగా పోదాం అన్నాం కదా. మరి ఒప్పుకున్నట్టే కదా. దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో, నూతన యెరూషలేములో ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత మనం పోలేదనుకో అక్రమం అయిపోతుంది. అందుకే పాట పాడేటప్పుడు జాగ్రత్త పాడమంటాను. మన మధ్యలో మా సోదరుడు ఒకడు ప్రపంచానికే దయ్యం పట్టిందని కరెన్సీ నోటు చూపించాడు. ప్రస్తుతం వాడికి కూడా కరెన్సీ వల్ల దయ్యం పట్టింది. అర్థమైందా లేదా? ఒక ఆయన చెప్పాడు, కరెంటు షాకు నుంచైనా తట్టుకోవచ్చునేమో కానీ కరెన్సీ షాకు నుంచి తట్టుకోలేమన్నాడు, పడిపోయాడు. ఇప్పుడు కరెన్సీ మాయలోనే బతుకుతున్నాడు గురువు గారు. అర్థం చేసుకోవాలన్నారు. కాబట్టి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు ఎంత చక్కగా బయట పెడుతున్నాడు. దాన్ని మనం తెలిసింది కాబట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేదే నా బాధ. ఒకవేళ పడిపోవచ్చు, ఒకప్పుడు పడిపోయినా తిరిగి లేవాలి, కానీ అదే అనుకొని మనం ఉండకుండా ఎప్పుడైతే మనం సాక్షుల ఎదుట ఒప్పుకున్నామో ఆ ఒప్పుకోలుకు తగ్గట్టుగా జీవించాలి. ఇప్పుడు ఈ 4 గోడల మధ్య ఎలాగైతే మనం శుద్ధులం, మంచి భక్తులం, అందరికంటే గొప్పగా చర్చిలో గ్రేట్గా కనబడుతున్నాం చూసా, దీన్ని బయట కూడా కనబడాలి. అవునా కదా? దాన్నే ఒప్పుకోలు. మంచి జీవితం అంటే జీవితం ఇక్కడ ఏం జీవిస్తావు? గంట సేపు ఉండే జీవితం. ఇది నటన. ఈ నటన బయట ఇక్కడ జీవించితే అక్కడ కూడా జీవించాలి. దాన్ని జీవితం అంటారు. అది మనకు కొరవడిపోతున్నది. అందుకనే మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఓకే, దేవుని ఎదుటను పొంతి పిలాతుని వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే ఇది 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రత్యక్షమయ్యే దినాన్ని ఏమన్నారంటే బైబిల్లో క్రీస్తు దినము అన్నారు. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాలా పత్రికల్లో ఉంటుంది. ఓకే, ఒక రెఫరెన్స్ ఇస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాల్లో ఈ మాట ఉంటది. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. శ్రేష్టమైన అంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం, దేవుని వాక్య పరిచర్య, దేవుని మాటలు చెప్పటం. దట్స్ ఆల్. అంతకంటే మించింది లేదు. దాన్ని వివేచింపగలగాలి మనం.
మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. దట్స్ ఆల్. ఇది క్రీస్తు దినం. యేసుక్రీస్తు దినం అంటే ఈ లోకాంత దినమని, ఈ లోకానికి తీర్పు దినమని, మనకు తీర్పు కాదు లోకానికి తీర్పు దినమని ఆ దినమును యేసుక్రీస్తు దినం అన్నాడు. ఆ యేసుక్రీస్తు దినములో మనకు యేసు ప్రత్యక్షం అవుతాడు. ఆ తర్వాత ఆ ప్రత్యక్షతను ఎవరు కనపరుస్తారు అంటే అది దేవుడు కనపరుస్తాడు అని ఉన్నది కనుక ఆయన ఈయన ఇద్దరు వస్తారు మనకు. ఇప్పుడు మళ్ళా తిమోతికి వస్తే 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును చూడలేదు, చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును గాక. ఆమె దీన్ని కూడా మన వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అంటే శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి ఉన్నది కనుక ఇదే యేసుక్రీస్తే అనే భావములో మనం వాళ్ళు వెళ్ళిపోయారు కనుక యేసుక్రీస్తే యెహోవా అనేవాడికి ఇదొక రెఫరెన్స్ కూడా సాక్ష్యం ఉన్నది. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను కనపరిచేది ఎవరు మనకు? అదే ఆలోచించాలి. యేసుక్రీస్తు మనకు కనబడాలంటే, రెండవ రాకడ రావాలి అంటే, లోకానికి తీర్పు జరగాలి అంటే దీన్ని జరిగించే వాళ్ళు ఎవరు తెలుసా? యేసుక్రీస్తా? నీ రెండవ రాకడ ఎప్పుడున్నాయనంటే నాకే తెలియదు. నా తండ్రి పొమ్మంటే ఎప్పుడు పొమ్మంటే అప్పుడే రెడీ అన్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తును ప్రత్యక్షపరిచేది, మనకు చూపించేది తండ్రి అయిన దేవుడు కాబట్టి ఆ సర్వాధిపతి ఆయనే శ్రీమంతుడు అన్నాడు. యేసుక్రీస్తు ఏమైనా శ్రీమంతుడా? ఆయన దాసుడి స్వరూపాన్ని ధరించుకొని దరిద్రుడిగా మన మధ్య జీవించాడని రాయబడదు కనుక ఆయన ఎప్పుడు నేను నాది ఇది అని ఎప్పుడు గర్వపడలేదు. ఇదంతా నా తండ్రిది అన్నాడు. ఇంతకు గర్విష్ఠు, భయంకరుడు, కోపిష్ఠుడు, సకల గుణాలు అన్నీ ఉన్నాయి ఎవరికంటే దేవుడే. ఆయన శ్రీమంతుడు, ఈ ఆస్తి అంతా ఆయనది. అవునా కదా? మీరు ఆలోచించాలి కంటే అప్పుడప్పుడు చెప్తుంటాను, శ్రీమంతుడు అంటే దేవుణ్ణి కలిగిన వాడే శ్రీమంతుడు. చాలా మంది దేవుని కలిగినవాడు కాదు, లోకంలో ఆస్తి గలవాళ్ళు శ్రీమంతుడు అంటున్నారు. నో, దేవుడిచ్చే ఆస్తిని కలిగిన వాళ్ళు శ్రీమంతులు. మళ్ళీ వాళ్ళెవరు? దేవుని ఆస్తి ఏంటి తెలుసు కదా మీ అందరికీ. దేవుడిచ్చే ఆస్తి ఏంటి? గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. ఆస్తి అంటే పిల్లలు కలిగిన వాళ్ళే శ్రీమంతులు. ఈరోజు లోకంలో కూడా ఏమన్నారు తెలుసు కదా, భాగ్యవంతులు అంటారు. ఆడపిల్లను మరీ పెళ్లి చేసేటప్పుడు మాత్రం ఏమంటారంటే లక్ష్మీ సౌభాగ్యవతి, చిరంజీవి లక్ష్మి. ఎప్పుడవుతుంది భాగ్యవతి? పెళ్ళైనప్పుడు కాదు, పిల్లలు పుట్టినప్పుడు. అంతే కదా. అందుకే మొట్టమొదటిసారి ఒకవేళ నీకు గర్భఫలం శాంక్షన్ అయిందనుకో, మనలో ఒక కార్యక్రమం పెట్టారు. మన దేశంలో ఉన్నది మంచి సాంప్రదాయం. అది ఏంటిది? అది సీమంతము అని చేస్తారు, లేకపోతే శ్రీమంతము అని కూడా అంటారు. అంటే స్త్రీ ఎప్పుడు శ్రీమంతురాలు అయింది అంటే కడుపులో బిడ్డ పడ్డప్పుడు. అందుకే ఎందుకు శ్రీమంతురాలు అయ్యింది, ఎందుకు ఇలా శ్రీమంతుడు అంటే దేవుడు శ్రీమంతుడు, తన ఆస్తి నీకు వచ్చింది. ఆ సంపాదన దేవుడు మన కష్టపడకుండా సంపాదించేది అదే. దీన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. అందుకే దేవుడు శ్రీమంతుడు, దేవుడు సర్వాధిపతి. యేసుక్రీస్తు సర్వాధికారి. తేడా ఉంటుంది ప్రజల్లో. యేసుక్రీస్తుకు సర్వాధికారం ఎవరి ద్వారా ఇవ్వబడింది? దేవుడు ఆయనకి ఇచ్చాడు. కానీ దేవుడికి ఎవడిచ్చాడు? నో, ఆయనే అధిపతి. సో ఈజ్ ఓవర్ అండ్ ఓవర్ ఆల్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క వచనం 16వ వచనం దేవునికి సంబంధించింది. యేసుక్రీస్తు ప్రత్యక్షతను
దేవుడు కనబరుస్తాడు. అందుకే రెండవ రాకడలో ఆయనతో పాటు ఈయన కూడా వస్తున్నాడు అంటే ఆయన ఇద్దరిని చూస్తామని అర్థం. ఇంత వివరణగా మనం బైబిల్ను చదువుకొని ఆలోచిస్తున్నాం, గ్రహిస్తున్నాం. కానీ ఎంతమంది మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వినడం గొప్ప కాదు, ఆనందించడం గొప్ప కాదు, అబ్బా చాలా బాగుంది వాళ్ళ ప్రసంగం అనడం కాదు, కానీ దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం. దేవుడు ఇంత చక్కగా మనతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాన్ని మనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నామంటే ప్రవర్తించినప్పుడే రిసీవ్ చేసుకున్నట్టు, అంతే కదా. రిసీవ్ అయినప్పుడే ప్రవర్తిస్తాం. మనం ప్రవర్తించలేదనుకో అంటే మనకు రిసీవే కాలేదు, మనం దాన్ని స్వీకరించలేదు, దాన్ని రుచి చూడలేదు. రుచి చూస్తే లోపలే పుడుతుంది, రుచి చూడకపోతే వామిటింగ్. అవునా కదా. రుచి బాగాలేదు అనిపించింది అనుకో వామిటింగ్. ఈరోజు చాలామందికి వాక్యం వామిటింగ్లోనే ఉన్నది, లోపల నాటబడే పరిస్థితి చాలా తక్కువ ఉంది. అందుకనే మీ ఆత్మలను రక్షించటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటాడు యాకోబు. మన ఆత్మలను రక్షించేది శరీరాన్ని కాదు. ఈ వాక్యం ముందు ఆత్మను రక్షిస్తే ఈ ఆత్మ రక్షణలోకి వెళ్తే ఆత్మ శరీరాన్ని రక్షించుకుంటుంది. ఈ రెండు కలిసి ఎగిరిపోతాయి. అప్పుడు ఈ శరీరంతోనే దేవుణ్ణి మనం చూస్తాం. ఇప్పుడు యేసుప్రభు ఎలాగైతే మహిమ శరీరంతో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడో, దేవుణ్ణి రోజు చూస్తున్నాడో, అలాగే మనం కూడా ఇదే శరీరంతో దేవుని చూడాలనుకుంటే పై వాటిని సంపాదించి మన అంత్య దినమైనా పర్వాలేదు, లోక అంత్య దినమైనా పర్వాలేదు, ఈ 2 రోజుల్లో ఎప్పుడో ఒకసారి మనం దేవుని తప్పకుండా చూస్తాం. ఎందుకు? చనిపోయిన వెంటనే మన క్రీస్తు ఎలా ఉంటాడో తెలిసిపోతుంది, దేవుడు ఎలా ఉంటాడో తెలిసిపోతుంది. ఆదాము ఎవరో, అబ్రహాం ఎవరో, మన పూర్వీకులు ఎవరో, అవునా కదా, మరి అన్నీ తెలిసిపోతాయి. మొన్న ఎందుకో ఖాళీగా ఉన్నా కదా, వంశ వృక్షాన్ని రాద్దామని ఆలోచించి మా అమ్మని అడిగితే నాకేం తెలుసు, చదువుకోలేదు కదా. కొందరైతే లెక్క రాసుకుంటున్నారట. మహా అయితే మనకి ఎంతమంది తెలుసు అని అడిగాను. మా నాయన పేరు తెలుసు, వాళ్ళ నాయన పేరు తెలుసురా, అంతకంటే నాకు తెలుసు. ఇప్పుడు మనం రాసుకోవాలంటే అంతకంటే అంతకు మించి వాళ్ళని మనం చూడలేదు కూడా. నేను మా తండ్రిని చూశాను, మా తండ్రిని చూశాను తప్ప అంతకుముందు మనకు తెలియదు. ఒకసారి చెప్పాను, గుర్తుంది కదా, నా కొడుకైనా నా మనవడైనా నా పేరు ఎంతకాలం ఉంటుందని నా కొడుకు బతికినంత కాలమే ఉంటుంది ఈ తరంలోనే తప్ప ఆ తరంలో వాళ్ళు ఎవడో తెలియదు. అలా ఆలోచించుకుంటే నీ తరము వారికి, అందుకే యేసుక్రీస్తును ఆ తరం వారు ఉపేక్షిస్తారని రాయబడి ఉన్నది కనుక ఆ తరం తర్వాత మళ్ళీ మనం ఆయనను అభినందించడం మొదలుపెట్టాం, అనుకరించడం మొదలుపెట్టాం. నీ తరములో నువ్వు ఈ రకంగా బ్రతకడానికి ప్రయత్నించి నీ తరానికంటే ముందున్న వాళ్ళను కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా మనం శరీరాన్ని వదలాల్సిందే. అందుకే అదే పౌలు అంటాడు, ఈ శరీరం మధ్యలో ఇరుకునబడి ఉన్నారు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలనే నాకు మరీ ఆశ అంటాడు. ఫిలిప్పులు అంటే ఎక్కడుంటాడు క్రీస్తు? పరదేశంలోకి వెళ్ళిపోతాడు. ఆ పరదేశంలోకి వెళ్ళినా నీకు క్రీస్తుతో సహవాసం దొరుకుతుంది. పరదేశంలో ఏం తింటావు? జీవవృక్ష ఫలాలు తింటావు, నీతి ఫలాన్ని తింటావు, ఆత్మ ఫలాలను అనుభవిస్తావు. ఇక్కడ ఆత్మ ఫలాలతో బ్రతికితే దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు కనుక అప్పుడు దేవుణ్ణి మనం చూస్తాం. అంతవరకు మీరు దేవుణ్ణి చూడక ఆఖరికి యేసుక్రీస్తుని కూడా చూడొద్దు. క్యాలెండర్లో ఉన్న ఈ ఫోటోలన్నిటిని కానీ, ఈ సినిమా యాక్టర్లను కానీ వీటిని మనం ప్రవేశపెట్టకూడదనే ఆ బొమ్మలు కూడా చూపించొద్దు అంటున్నాం. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు బొమ్మల్ని పాటల్లో చూపిస్తున్నారు, కథల్లో కూడా చూపిస్తున్నారు. చూపిస్తలేరమ్మా? మన టీవీలో చూస్తుంటే ప్రతిసారి బొమ్మ వచ్చేస్తుంది. ప్రజలు ఏమనుకుంటారు? ఈయనే యేసుక్రీస్తు అనుకుంటున్నారు, ఆయన యేసుక్రీస్తు కాదు. కాబట్టి యేసుక్రీస్తుని కూడా చూడకనే మనం విశ్వసించినట్టయితేనే తర్వాత కాలంలో మనం చూస్తాం. కాబట్టి యేసును చూస్తాం, దేవుణ్ణి చూస్తాం, మన వాళ్ళందరినీ చూస్తాం. అలా చూడాలి అనుకుంటే హృదయశుద్ధి కలిగి బ్రతికి దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా, దేవుడు చెప్పిన వాటన్నిటినీ సంపాదించుకొని సాధ్యమైనంత వరకు ఈ లోకమును విసర్జిస్తూ, లోకాశలను విసర్జిస్తూ ఒక్కొక్కటిగా
ఒక్కొక్కటిగా, అంతే తప్ప ఒక్కటి వదులుకోవడానికే చచ్చిపోతున్నాం. అవునా కదా? ఆలోచించాలి. ఇగో అలా ఒక్కొక్కటిని మనం సాధించాలి. ఒకటి సాధించే లోపలనే ఆకురాలంటే రాలిపోతే చాలా కష్టం. కనుక ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంతే కదా? ఏమండి, ఒక పెద్ద గొప్ప క్రికెటర్ అయ్యాడంటే వాడు ఒకేసారి అయ్యాడా? ఎన్నోసార్లు డకౌట్ అవుతాడు. అవునా కదా? ఒక రన్నర్, ఒక సింగర్, ఎవరైనా అంతే. కాబట్టి మెల్లమెల్లగా వీటన్నింటిని సాధించుకొని మనకిచ్చిన జీవిత కాలంలో వీటన్నింటిని సంపాదించుకొని దేవుణ్ణి చూద్దాం. అంతవరకు ఓపికతో బతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని చూడాలని మాకెంతో ఆశగా ఉంది. ప్రతి క్షణము ప్రతి దినం మిమ్మల్ని చూడాలనే తలంపు వచ్చినప్పుడే గుండె దడ పెరిగిపోయి బీపీ పెరుగుతుంది. కానీ చూసే ఛాన్స్ లేదని మీరే చెప్తున్నారు. కనుక మళ్ళీ మేము ఎలా చూస్తామో అది నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. దేవా, పడుతూ లేస్తూ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా నీతిమంతుడు పడి మరి లేస్తాడనే నమ్మకంతో పడిపోకుండా, వెనక్కి చూడకుండా మా సమస్తాన్ని విడిచిపెట్టి పెంటగా ఎంచుకొని యేసుక్రీస్తు కార్యాలను, మా కార్యాలను మేము చూడగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని, మీ ఆత్మచేత ముద్రించమని, మీ వాక్యపు వెలుగులో మేము నడుచుచుండగా సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకుంటూ కాపాడుకుంటూ అనేకులను విశ్వాసులుగా చేయగలిగే భాగ్యము మాకు ఇవ్వమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రతి క్షణము మా అవసరాలను, మా ప్రార్థనలు, మా యాచనలు మేము సమర్పిస్తూ ఉన్నాం. అవి మీరు స్వీకరిస్తున్నారని నమ్ముతూ వాటికి సరి అయిన సమయంలోనే సమాధానం ఇస్తారని కూడా ఓపికతో, ఓర్పుతో ఎదురు చూడగలిగే భాగ్యం కూడా మాకు ఇవ్వండి. మరి యొక్క సమయంలో అనేక మంది, ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు. అంతకంటే ఆత్మీయ అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. ముందు ఆత్మీయ స్వస్థత, ఆ తర్వాతనే శరీర స్వస్థత దొరుకుతుందని, అది ఈ లోకంలో దొరుకుతుందని ఎంతోమంది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా సమస్త ఇరుకులు, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. పిల్లలు పరీక్షలు కూడా రాస్తూ ఉన్నారు. మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఏదో ఒక పరీక్షలు ఉన్నాయి. వాటన్నిటినీ వారు సునాయాసంగా అధిగమించగలిగినట్లు మరి నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు అధికారం కోసం. దేవా, ఏది జరుగుతుందో నీకు తెలుసు, ఎవరు అధికారంలో ఉంటారో మీకు తెలుసు. మేము నిమిత్త మాత్రులం గనక సమస్తము మమ్మల్ని పరిపాలించబోయే నాయకుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మంచివారు ఎన్నిక కాబడి దేవా, మేము సుఖంగాను సంతోషముగాను బ్రతికి మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించుటకు అనుకూలంగా ఉండే వారిని మరి ఎన్నుకుంటావని, ఎన్నుకొనిస్తావని నమ్మకంతో ప్రార్థన చేస్తూ అనేకులను దేవా నీతిమంతులుగా తీర్చగలుగునట్లు మాకు సమయాన్ని అనుగ్రహించుమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి.